సీజన్ 2026 పాస్డ్ అవుట్. అంటే ఎప్పుడు జాయిన్ అయి ఉంటుంది? 2022లో జాయిన్ అయి ఉంటుంది. ఈ అమ్మాయికి నాకు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏమంటే, ఇంటర్వ్యూ అప్పుడు ఆల్మోస్ట్ అప్పటికే ఒక 2-3 కంపెనీస్కి పార్టిసిపేట్ చేసింది, సక్సెస్ రాలేదు, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ప్లేస్ అయ్యారు. అంటే ప్రతి కంపెనీలోనూ 3rd స్టెప్ వరకు రావడం, 4th స్టెప్లో మిస్ కావడం ఫైనల్ ఇంటర్వ్యూలో. సరే ఫైనల్గా ఒక లూమెన్ కంపెనీలో 7.8 lakhs అంటే ఆల్మోస్ట్ అది అమ్మాయి ఇప్పుడు 70,000 75,000 శాలరీ తీసుకుంటుంటుంది. వీళ్ళమ్మలు చాలా వరకు బిలో మిడిల్ క్లాస్. ఈ అమ్మాయి ఫస్ట్ చేరినప్పుడు ఒరే నాకు ఇంకా కొద్దిగా బెటర్ ర్యాంక్ వచ్చింటే, ఇంకా మంచి కాలేజీలో వచ్చింటుందేమో, మరి ఇంకో అక్కడ వచ్చింటే బాగుండేమో, ఇక్కడ వచ్చింటే బాగుండేమో అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మాయి చెప్పినటువంటి ఒకే ఒక పదం, భగవంతుడే నన్ను ఇటువంటి కాలేజీలో వేసాం సార్ నేను సక్సెస్ కావడానికి. సో ఇదే అమ్మాయితో చాలామంది కూడా ఇదే ప్రెమిసెస్లో ఉంటారు, ఇదే క్లాస్లో ఉంటారు. నవీన్ గారు చెప్పినట్టు నాలెడ్జ్ అనేది వింటేనో తెలుసుకుంటూనో చదువుతూనే వచ్చేస్తుంది. స్కిల్ అంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, మనం కష్టపడితేనే వస్తుంది, దాన్ని ఎక్కడ కూడా అన్డౌటెడ్. సో నేను త్రూ ఈ అమ్మాయి ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, వెరీ బిలో మిడిల్ క్లాస్, చాలా ఒక యాస్పిరేషన్తో వచ్చింది, సిటీకి వచ్చింది, లూప్ కార్న్ ఆఫ్ కరీంనగర్, ఓకేనా, ఎక్కడో ఒక చిన్న మారుమూల విలేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసినట్టయితే ఈ అమ్మాయి కమిట్మెంట్గా చదువుకున్న తర్వాత ప్లేస్ అంటే ఇక్కడ మాకు సక్సెస్ రేట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అంటే ఇక్కడ అన్ని కాలేజీలో అకాడమిక్ బిల్డింగ్ ఉంటాయి, మాకు ఎక్స్క్లూజివ్గా కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ అనేది 50,000 square feet ఎక్స్క్లూజివ్ ఫర్ ఓన్లీ సిడిసి. అంటే నువ్వు ఎంత లర్నింగ్ చేసుకుంటావో, ఎంత దాని మీద ప్రాక్టీస్ చేస్తావో సక్సెస్ అక్కడే వస్తుంది. అలా కాకుండా ఎంత అటెంటివ్గా ఫిజికల్ ప్రెజెన్స్ ఉండి మైండ్ ఆబ్సెంట్ ఉండి ఓన్లీ డిగ్రీ మాత్రమే తెచ్చుకుంటే లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. ఈ యొక్క మైసమ్మగూడ ఏరియాలో డెఫినెట్గా వీఆర్ ద కాంపిటెంట్, దాంట్లో అన్డౌటెడ్. మేము నెక్స్ట్ 2 yearsలో బై ద ఛాన్స్ అంటే ఇక్కడ రావాలి అనేటువంటి మూమెంట్లో అనేది డెఫినెట్గా ఉంటుంది. మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేందుకు ఒక మూమెంట్ ఆఫ్ చేంజ్ కూడా డెఫినెట్గా వీఆర్ ఇన్ ద నెంబర్ 1 ఇన్ ద రీజియన్. సో వాటికి సపోర్ట్ కావాల్సింది ఏంటి అంటే, ఐఐటీస్కి పేరు వచ్చేది ఐఐటీస్ వల్ల కాదు, బిల్డింగ్ల వల్ల కాదు, లైబ్రరీల వల్ల కాదు, లేకుంటే అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్ల వల్ల కాదు, అక్కడ చదువుతున్నటువంటి పిల్లల వల్లే. ఆ పిల్లలు సక్సెస్ అవుతాయి, డెఫినెట్గా ఆ కాలేజ్ సక్సెస్ అయినట్టు. Now is the time to introduce my CDC team. Now the CDC team is led by Professor Nikita. Okay, these are the CDC trainers. It is they are fully engaged with from morning to evening, exclusive for the 15 days of the every semester there is a 20 to 25 days the training is happening. That is the CDC center. This called is IT Park. Dr. Nikita, Mahabub Basha, the madam for verbal trainer Bhavani, and she is Susma, but she is in background of mass communication. She is a teacher MA in mass communication. She is from Pune, but she is an aptitude trainer. Out of passion she learned. Okay, whenever you can take feedback is 10 out of 10 only because of her commitment. Then Praveen Garu, then other team members of the CDC, they are taking care of end-to-end process, this exclusive building of CDC. So academic curriculum ki ఏ విధంగా అయితే సబ్జెక్ట్ కి మాకు అకాడమిక్ క్యాలెండర్ ఉంటుందో, సిడిసి కూడా మాకు అదే క్యాలెండర్ ఉంటుంది, అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో మాకు ఎవ్రీ సెమిస్టర్లో నవీన్ గారు కోట్ చేసి ఏం చేసినట్టయితే 1-2లో ఏ నేర్చుకోవాలా, 2-1లో నేర్చుకోవాలా, 2-2లో బై ద టైం 3-2కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదేదైతే కెరీర్కి ఇండస్ట్రీకి అవసరమవుతుందో డెఫినెట్గా వాళ్ళంతా నచ్చంగా అయితే చేయగలుగుతాం. సక్సెస్ రేట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో మీకు ఇంకోటి ఏమని అనిపిస్తుంది, ఏంద్ర అందరూ పిల్లకాయలు టీషర్ట్లు వేసారని నిలబెట్టేస్తారేమో. నో, వీళ్ళంతా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వీళ్ళకేమి దాని ఏమంటారంటే ఐ నెవర్ లుక్ దేమ్ దేర్ ఇస్ క్వాలిఫైడ్, వీళ్ళకైనా పిహెచ్డి ఉందా, ఎంటెక్ ఉందా, లేకుంటే ఇంకోటి ఉందా కాదు. నో, నేను స్కిల్ ఉందా, ఆ స్కిల్ని వీళ్ళు డెఫినెట్గా పిల్లలకి ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ చాలా యంగ్ ఉన్నారేమో, వీళ్ళు చిన్నపిల్లలు పెట్టైనా సిడిసి చెప్పిస్తాం. నో, దే ఆర్ ద ఎక్స్పర్ట్స్. అంటే వాళ్ళకి ఫ్రెష్ మైండ్స్. ఇప్పుడు మేబీ ఎంఐ మాట్లాడినంత కాంపిటెంట్గా, అంత ప్రొనౌన్స్డ్గా, అంత ప్రొంటింగ్ విత్ ఇంగ్లీష్ నేను కూడా మాట్లాడలేము, బికాస్ ఈజ్ అ స్టూడెంట్. అంటే దీనికన్నా చాలా మంది బెటర్ పిల్లలు మీలో కూడా ఉంటారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ ద స్కిల్. ఓకే, దీస్ ఆల్ స్కిల్డ్ పీపుల్, జస్ట్ కంప్లీటెడ్ అంటే బీటెక్ ఎంటెక్ ఫ్రెష్గా కంప్లీట్ అయి ఉంటుంది. వాళ్ళకి ఎమర్జింగ్ టెక్నాలజీ మీద ఏం కావాలో తెలుస్తుంది.
సెల్ ఫోన్ ఫాదర్ కన్నా పిల్లవాడు ఇంకా బాగా వాడతాడు, ఇప్పుడున్న పిల్లవాడి కన్నా ఒక 4th క్లాస్ వాడు ఇంకా బాగా వాడతాడు. ఇట్స్ నాట్ అబౌట్ ద ఇంట్రెస్ట్, అంటే వాడికి ఎక్కడ ఏది నేర్చుకోవాలని తపనున్నప్పుడు ఆ యొక్క లర్నింగ్ నర్చరింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ సిటీ. అన్డౌటెడ్లీ వీ హ్యావ్ ద స్ట్రక్చర్డ్ కరికులం ఉంటుంది. 1-2లో ఏం చెప్పాలి, 2-1లో ఏం చెప్పాలా, 2-2లో ఏం చెప్పాలి, 3-1 3-2లో ఏం చెప్పాలా అనేది ఉంటుంది. ఈ యొక్క త్రూ సిటీస్ ద్వారా మేము ఏం చేస్తామంటే 3rd ఇయర్కి వచ్చే లోపలే మీరు ప్లేసింగ్ ఏ కంపెనీ కాగలుగుతారో వాటికి డెఫినెట్గా మాకు వండర్ఫుల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఎక్విప్ చేసుకోవాలి. అమ్మాయి చాలా కొన్ని పదాలు చెప్పింది. ఇక్కడ ఏం చేస్తుంటే డిఫరెంట్ హ్యాకథాన్స్ ఉంటాయి, అదేవిధంగా డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. ఫ్రమ్ నషరత్ సీజన్ హెడ్డింగ్ ఆఫ్ టోస్ట్ మాస్టర్ క్లబ్, అదేవిధంగా మ్యాట్రిఫ్లై క్లబ్ ఉంటుంది, టోస్ట్ మాస్టర్ క్లబ్ ఉంటుంది, కల్చరల్స్ క్లబ్ ఉంటుంది, స్పోర్ట్స్ క్లబ్. మీరు ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యూ ప్లీజ్ యూటిలైజ్ ద మల్టీ డైమెన్షనల్, అంటే 360 degreesలో మీరు ఎక్కువ కావాలనుకున్నట్టయితే డిఫరెంట్ క్లబ్స్ ద్వారా కూడా మీరు యాక్టివేట్ కావాలి, ప్లస్ దాన్ని ఇంటరాక్ట్ కావాలి. ఇంటరాక్ట్ అయిన తర్వాత కూడా మీరు ఎక్స్పోజర్ కూడా ఉండాలి. నా రిక్వెస్టింగ్ టోస్ట్ మాస్టర్ క్లబ్ ఇన్ఛార్జ్ నసరత్ ఆల్సో ప్లీజ్ కమాండ్ టు డయాస్. ఓకే, దిస్ ఇస్ ద టీమ్ వీ హ్యావ్. దట్ హౌ యూ ఆర్ యూటిలైజింగ్, హౌ యూ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు, ఇక్కడ ఒక 15 మంది 16 మంది డ్యాన్స్ చేశారు. ఇట్స్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు పిలిచి నువ్వు రామ్మా నువ్వు వేయమ్మా అంటే వేయరు. అంటే రే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, థింక్ ఇట్స్ నాకు ఆపర్చునిటీ. నేను చిన్నప్పుడు మా అమ్మ నాకు భరతనాట్యము కూచిపూడినో నేర్పించింది. ఆ పర్ఫార్మెన్స్ 10 మందికి నేను వేయడం వల్ల ఆనందాన్ని, ఒక ఇన్స్పిరేషన్ని, ఒక మోటివేషన్ ఇవ్వగలుగుతాను. నేను పార్టిసిపేట్ చేయాలంటే అవుట్ ఆఫ్ స్కిల్ రావడం, ఆ డ్రెస్ వేసుకోవడం, ఆ కోటింగ్, ఆ మేకప్ వేసుకోవడం, అవన్నీ రిప్రజెంట్ చేయడం ఇంట్రెస్ట్. అంతేగాని అన్ని క్లబ్స్ ఉంటాయి, అంత బుక్స్ ఉంటాయి, అంత టీచర్లు ఉంటారు. యూటిలైజ్ కానీ చేసుకోకపోతే నువ్వు ఫార్వర్డ్ వెళ్ళి నువ్వు ఆ యొక్క విజయానికి నువ్వు దగ్గరగా పోకపోవాలంటే ఈ టీచర్లు కానీ, వ్యవస్థ కానీ, ఏ విద్యాలయాలు కానీ మీకు ఏవి కూడా మంచి వచ్చేవి. సరే, నేను ఒకటే ఫైనల్గా మీకు చెప్తున్నాను, స్టూడెంట్స్ మీరు ఇంట్రెస్ట్గా ఉండాలి. ఎక్కడెక్కడ ఏమి యొక్క ఆపర్చునిటీస్ ఉంటాయో దాన్ని మీరు గ్రాప్ చేసుకోవాలి. ఒక పేరెంట్స్గా మీ పిల్లవాడు ఎలా ఉంటాడో 4 సంవత్సరాలు అనేది డిఫరెంట్ ఇంటర్వెల్స్ మీరు విజిట్ చేయండి. పేరెంట్స్ మీట్ అప్పుడే రావద్దండి. ఒక 10 రోజులకో 15 రోజులకో 20 రోజులు మీకు మీ ప్రపంచంలో ఈ తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీద, వాళ్ళ సక్సెస్ మీద కన్నా మించి ఇంపార్టెంట్ వరకు ఎవరికి ఏమి ఉండదు. ఎంత పెద్ద బిజీ ఉన్నా కూడా 10 డేస్కో 15 డేస్కో కాలేజీకి విజిట్ చేయండి. హెడ్స్తో మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి. ఎక్కడ హాస్టల్లో, బయట హాస్టల్లో ఉంటే ఎలా ఉన్నాడు, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, కాలేజీకి రోజు వెళ్తున్నారు, వెళ్తే ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అంటే మీరు ఫ్రెండ్ లాగా ఉండండి. అంటే డోంట్ డిక్టేటర్షిప్. అంటే పేరెంట్స్ అరే నువ్వు ఉన్నావా, ఆ డబ్బులు కావాలంటే వేసేయడమా, నాకు చదువుకోలేదు, పల్లెలో ఉన్నాను, ఏం చేస్తాడో తెలియదు, వాడు అడుగుతున్నాడు ఇస్తున్నాను, మళ్ళీ ఎప్పుడున్నా ఒక 2 రోజులు దాని 2 months తర్వాత, 3 months తర్వాత, 2 years తర్వాత, చెడిపోయిన తర్వాత, లేకుంటే పక్కదారి పట్టిన తర్వాత అప్పుడు నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలనే కష్టం. మీ బాధ్యత ఏమంటే పిల్లలతో ఎవ్రీడే మాట్లాడండి. ప్రతిరోజు అరే ఈరోజు నా కొడుకో కూతురుకో ఈరోజు 5 గంటలకు నేను ఫోన్ చేయాలా. ఆ రోజు ఆ అబ్బాయి అమ్మాయికి కూడా బాధ్యత ఉంటే ఎక్కడున్నా మా అమ్మ 5 గంటలకు 6 గంటలకు నాకు ఫోన్ చేస్తుంది, నేను అటెంటివ్గా ఉండాలా అనేది. అదేవిధంగా ఒక 15 రోజులకు 10 రోజులకు చెప్పకుండా రండి, కాలేజీకి రండి, హాస్టల్కి వెళ్ళండి, ఇంటరాక్టివ్ ఉండండి. అప్పుడు ఎక్కడైనా కూడా పక్క ఆలోచనలు చెడు అంటే అప్పుడు మీరు కన్స్ట్రక్ట్ కాగలుగుతారు. సో ఇక్కడ పిల్లవాడి యొక్క బాధ్యత కన్నా తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ. అందుకనే ఇంజనీరింగ్ కాలేజీలో ఓరియంటేషన్ డేకి పేరెంట్స్ని పిలవడం. మీ పిల్లవాళ్ళు మంచి అయ్యుండొచ్చు, బట్ వాతావరణం, ఆ ఎన్విరాన్మెంట్ సపోర్టివ్లో కూడా ఏ విధంగా ఉంటాడో కూడా మీరు డెఫినెట్గా అటెంటివ్గా ఉండాలి. థ్యాంక్ యూ.